ఈరోజు మీరు ఒంటరితనంలో బాధపడుతూ ఉంటే, అమ్మో ఏంటి నా జీవితం అని భయపడుతూ ఉంటే అదే మీ ముగింపు అవుతుంది. కానీ ఎప్పుడైతే మీరు ఇదే నా ప్రారంభం అవ్వాలి, ఇది మొదలుకొని నా జీవితం ఈ రీతిగా ఉండదు, ఇదే ఒక మలుపుగా అవ్వాలి, ఇదే ఒక ప్రారంభ దశ కావాలి, ఇది ఒక న్యూ చాప్టర్ అవ్వాలి, ఒక న్యూ బిగినింగ్ ఇక్కడ స్టార్ట్ అవ్వాలి అని ఎవరైతే ఒక ఛాలెంజ్గా తీసుకుంటారో అది మొదలుకొని వారి జీవితం చిగురిస్తుంది. అది మొదలుకొని వారి జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. పద్మసు ద్వీపంలో యోహాను ఒంటరిగా పొందిన దర్శనాల ఫలితమే ప్రకటన గ్రంథం ఈరోజు మనం చదవగలుగుతూ ఉన్నాం. అది చదివి ఎన్ని ఆశీర్వాదాలు, దేవుని రాకడ గురించి తెలుసుకున్నాం, దేవుని పరలోక రాజ్యంలో ఏ రీతిగా ఉంటుందో తెలుసుకున్నాం. అతడు ఒంటరితనంలో పొందుకోలేదా? అది యోసేపు ఒంటరిగా ఆ గుంటలో వేయబడినప్పుడు దేవుడు అక్కడ మర్చిపోయాడా? దేవుడు విడిచిపెట్టాడా? అది అతనికి ఒక ప్రారంభ దశగా చేశాడు. ఒక న్యూ చాప్టర్ బిగిన్ అయింది. ఒక న్యూ చాప్టర్ అతనికి ఒక ప్రారంభించబడింది. ఆ గుంటలో ఉన్న యోసేపుని మర్చిపోని దేవుడు నీ ఒంటరితనంలో నిన్ను మర్చిపోయాడని ఎలా అనుకుంటున్నావు? అబ్రహాము తన కుటుంబంతో ఒంటరిగా బయటకు వచ్చి జీవించి అనేకులకు తండ్రిగా అవ్వలేదా? ఆ సింహాల బోనులో పడవేయబడినటువంటి దానియేలుని దేవుడు బయటికి తీసుకురాలేదా? ఆ ఒంటరితనంలో విడిచిపెట్టలేదు కదా. 3 యువకులు షద్రక్ మేషక్ అబేద్నెగోల వారు ప్రపంచం మొత్తానికి వేరుగా నిలబడి ఒంటరిగా వారి పోరాటం చేసి గొప్ప సాక్షులుగా బయటికి రాలేదా? దావీదు గొప్ప మహాచక్రవర్తి అయినప్పటికీ ఒంటరిగా పోరాడి ఆ కొండ గుహల్లో సహితము దాక్కొని ఒంటరిగా పారిపోతూ, ఒంటరిగా దాక్కుంటూ, ఒంటరిగా దేవునితో పోరాడుతూ గొప్ప ఫలితాలను చూడలేదా? మరలా మహాచక్రవర్తి అవ్వలేదా? నెబుకద్నెజర్ అనే రాజు ఒంటరిగా పారిపోయాడు. తన రాజ్యాన్ని, తన సింహాసనాన్ని అంతటిని విడిచిపెట్టి పారిపోయాడు. కానీ మరలా ఒంటరిగా తన జీవితం ముగించలేదు. ఏదైతే కోల్పోయాడో తిరిగి దానికంటే 2 రెట్లు గొప్పగా మరలా దీవించబడ్డాడు. యాకోబు రాత్రంతా ఒంటరిగా పోరాడి గొప్ప ఆశీర్వాదాలతో, విజయముతో బయటికి వచ్చాడు. ఆ ఆశీర్వాదాలు ఒంటరిగా అతను పోరాడిన ఆ పోరాటము ఇప్పటికీ నేటికి తన తరతరాలు అనుభవిస్తూ ఉన్నాయి. ఒంటరిగా పోరాడినటువంటి మోషే వేల జన సమూహమును బానిసత్వం నుండి దేవుని బిడ్డలుగా బయటికి తీసుకొచ్చాడు. ఆ ఒంటరిగా పోరాడిన మోషేని దేవుడు నాయకుడిగా నిలబెట్టలేదా? దేవుడు ఒంటరి సమయాల్లో మనల్ని తప్పకుండా దర్శిస్తాడు. నేను ఒంటరిని, నాకెవ్వరూ లేరు అని బాధపడుతున్నారు చూడండి. ఆ సమయాల్లో దేవుడు మరింత సమీపంగా ఉంటాడు. ఆ సమయాల్లో మనుషుల ఆదరణ మనకు ఒకవేళ వచ్చినా కూడా కొంత సమయమే, ఏదో కొంత పైపైన ఆదరణ కలుగుతుంది. కానీ ఆ సమయాల్లో దేవుడు అంటాడు నేనున్నాను అని. ఆ మాట చాలు. ఆ మాట మనకు హృదయపూర్వకంగా ఏదో తెలియని భారం మనపై నుండి తీసివేయబడినట్లు అనిపిస్తుంది. గిద్యోను ఒంటరిగా గోధుమలను దుల్లగొట్టుకుంటూ ఉన్నాడు ఒక చాటున. కానీ దేవుడు అక్కడ పిలిచి ఒంటరి వాడిని అనేకులకు దీవెనకరంగా నిలబెట్టలేదా? అనేకులను రక్షించడానికి నిలబెట్టలేదా? అనేకులను కాపాడడానికి